బర్త్డే రోజు అదృశ్యమైన ఓ యువకుడు 2 రోజుల తర్వాత శవమై కనిపించాడు. ఉదయం తల్లిదండ్రుల దీవెనలతో కళాశాలకు వెళ్లిన బీటెక్ స్టూడెంట్ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకుంటానని వెళ్లిన ఆ యువకుడు శవమెలా అయ్యాడు? కాలేజీలో ఏం జరిగింది? అతన్ని ఎవరైనా చంపేశారా లేక ప్రమాదవశాత్తు చనిపోయాడా? కాలేజీకి వెళ్లిన బీటెక్ స్టూడెంట్ 2 రోజుల తర్వాత శవమై కనిపించిన ఘటన చిత్తూరు జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది. ఇతని పేరు నవీన్. తిరుపతిలోని పెద్దకాపు వీధికి చెందిన చలపతి నాగమణి దంపతుల కొడుకు. నగరంలో టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్న దంపతులు కొడుకును కష్టపడి చదివిస్తున్నారు. రంగంపేటలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు నవీన్. ఈ నెల 5న అతని పుట్టినరోజు. ఉదయాన్నే ఇంట్లో తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నాడు. ఆ తర్వాత కాలేజీకి వెళ్లాడు. అలా కాలేజీకి వెళ్లిన కుర్రాడు తిరిగి ఇంటికి రాలేదు. ఆ రోజంతా కొడుకు రాక కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు తల్లిదండ్రులు. స్నేహితులతో బర్త్డే పార్టీ చేసుకుంటున్నాడేమో అనుకున్నారు. రాత్రి కూడా ఇంటికి రాలేదు. దాంతో ఊరంతా వెతికారు. కొడుకు జాడ తెలియకపోవడంతో చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు నవీన్ కోసం గాలించడం మొదలుపెట్టారు. 2 రోజుల తర్వాత నవీన్ చదువుతున్న కాలేజీ వెనక ఉన్న నీటి గుంటలో ఓ యువకుడి మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు అక్కడికి వచ్చి డెడ్ బాడీని వెలికి తీశారు. పోలికలు నవీన్లా ఉండటంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి వచ్చిన తల్లిదండ్రులు అది తమ బిడ్డ శవమే కావడంతో కుప్పకూలిపోయారు. తమ కొడుకు క్షేమంగా తిరిగొస్తాడని ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. నవీన్ శరీరంపై ఎలాంటి గాయాలు లేవు. అయితే పోస్ట్ మార్టం నివేదిక వస్తే ఏం జరిగిందన్న క్లారిటీ వస్తుంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు పోలీసులు. తమ బిడ్డను సహచర విద్యార్థులే కొట్టి దారుణంగా హత్య చేశారని నవీన్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. స్నేహితులతో బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారని వెళ్లిన తమ బిడ్డ ఆ స్నేహితుల చేతిలోనే దారుణ హత్యకు గురయ్యాడని అంటున్నారు. ఈ నెల 5న కళాశాలకు వెళ్లిన నవీన్ మధ్యాహ్నం బయటకు వెళ్లినట్టు కాలేజీ సీసీ కెమెరాలో గుర్తించారు. ఆ తర్వాత తమ బిడ్డను కొట్టి చంపారని ఆరోపిస్తున్నారు తల్లిదండ్రులు. ఇంతవరకు ఇంటికి రాలేదు సార్. మాకెవరూ స్పందించలేదు. మా బాబు చనిపోయినారు సార్. కాలేజ్ స్టూడెంట్స్ బయటకు తీసుకొని వచ్చి కాలేజీ ముందర కొట్టి మా పిల్లల్ని చంపేసి నీళ్ళలేకేసినారు సార్. మాకు ఏదన్నా కానీ మా పిల్లలకి చనిపోయినందుకు గేటు ముందర తీసుకుపోయి చంపేసినారు సార్. ఇప్పుడు మా కొడుకు 3 రోజులు అయింది చనిపోయి. మాకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ అడగాలని పోయి అడిగితే ఎవరు మాకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నిన్నటి వరకు నిన్న మళ్ళీ 10-11:30కి అప్పుడు ఇచ్చినారు మాకు ఇన్ఫర్మేషన్. బీటెక్ స్టూడెంట్ అనుమానాస్పద మృతి తిరుపతిలో సంచలనంగా మారింది. విద్యార్థి చావుకు కారణం ఏంటన్నది అంతు పట్టట్లేదు. ప్రేమ వ్యవహారమా, కాలేజీ గొడవలా, లేక ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి చనిపోయాడా అన్నది తేలాల్సి ఉంది.